ఏవండోయ్! ఇవాళ మీకు సండే స్పెషల్ రెసిపీ ఒకటి చెప్పనా? స్పెషల్ అని చెప్పి గుడ్లుంటుందేంటి? ఏ చికెనో, మటనో వండుద్దనుకుంటే మీ ఇన్నర్ ఫీలింగ్ అదే గదా! కానీ మాకు గుడ్డు కూడా ఒక స్పెషలే. ఇప్పుడంటే సండే వచ్చిందంటే చికెనో, మటనో, ఫిషో ఏదో ఒకటి తెచ్చేత్తన్నారు. మా చిన్నప్పుడైతే 2 నెలలకొకసారి చికెన్ తెచ్చేవారు. అదే పెద్ద గొప్ప. అసలు గుడ్డొండడమే పెద్ద గొప్ప. పొరపాటున మా అమ్మ కోడిగుడ్డు వండిందనుకో, ఇవాళ మాది గుడ్డు, ఇవాళ మాది గుడ్డు అని తినేదాకా మురిసిపోయేవాళ్ళమనమాట. ఇంతకీ ఇవాళ రెసిపీ ఏంటంటే వంకాయ కోడిగుడ్లు. గుడ్లు ఉడికిన తర్వాత వాటిని నాట్లు పెట్టుకొని ఇలా నూనెలో వేపుకోవాలి. నూనెలో కొద్దిగా పసుపేసాను. అందుకే ఆ కలర్ వచ్చింది. బాగా ఫ్రై చేయాలి అండ్ తిప్పుతూ కూడా ఉండాలి. ఎందుకంటే గుడ్డు గిన్నెకి అంటుకుపోయి బయటకు పూర్ణం కనిపించద్ది. అందుకని తిప్పుతూ ఉండాలి. గుడ్లు వేపేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి. అవి మగ్గేలోపు వంకాయలు కట్ చేసేసుకొని వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి. లేకపోతే కండ్రొచ్చేస్తాయి. ఇది మట్టికి అస్సలు మర్చిపోకండి వంకాయ వండేటప్పుడు. వంకాయ కానీ కండ్రెక్కిందా ఆ కూర అస్సలు తినలేమనమాట. అందుకే ఉప్పేసి బాగా కడగాలి నలుపు నీళ్ళు వచ్చేదాకా. ఈలోపు మన ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన ఉల్లిపాయలో వంకాయ ముక్కలు వేసేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి. నేను ఉప్పు టర్మ్స్గా వేస్తాను. ఒకసారి వేయను. ఉప్పు వేస్తే ఏంటంటే బాగా మగ్గిద్ది కూర. వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొద్దిగా కారం వేసేసుకుని ఆ కారాన్ని 2 నిమిషాలు ముక్కలకి పట్టనిచ్చి చింతపండు రసం వేసుకోవాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ ముందు చింతపండు రసం వేయడం మర్చిపోయాను. తర్వాత వేసాను అనుకోండి. ఒక మీడియం సైజ్ నింపండంత చింతపండు తీసుకుని నానబెట్టుకుని గుజ్జు తీసి వేసాను. ఇంకా కూర అంతా అయిపోయింది అని అనుకున్నాక లాస్ట్లో గుడ్లు వేయాలి. ఎందుకంటే రీజన్ నాకు కూడా తెలీదు. మా అమ్మ అలానే వేసేది. సో అదే ప్రొసీజర్ నేను కూడా ఫాలో అయిపోతున్నాను అనమాట. గుడ్లు రసం పీల్చుకుంటే ఒక 5 మినిట్స్ ఉంచి వెంటనే కట్టేయాలి. చింతపండు మర్చిపోయానని చెప్పా కదా, అందుకే లాస్ట్లో వేసాను. ఇంకా అంతే, మన వంకాయ కూర రెడీ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.